చిన్న చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. వీటినైతే బేడ్సులు అంటారంట. ఇప్పుడే నది నుండి ఫ్రెష్గా తీసుకొచ్చి ఇచ్చారు, బాగుంటాయని చెప్తున్నారు. ఒక కడాయిలో ముందుగా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి చిటపటమన్నాక 2-3 ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి. అలానే ఒక 2 ఎండుమిర్చి కూడాను. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోండి. అలానే ఒక 2 టమాటాలు బాగా మెత్తబడినవి చిన్నగా కట్ చేసి కూడాను వేసుకోండి. టమాటా ప్యూరీ వేసుకున్నా ఓకే. ఇది బాగా మగ్గిన తర్వాత టమాటాలు ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి కలుపుకోండి. ఆ తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా చేపల్ని, అవి కూడాను ఇందులో వేయండి. చేపలు వేసుకున్నాక గరిటె పెట్టి కలపకూడదండి. ఇలానే కడాయిని పైకి ఇలా తిప్పితే సరిపోతుంది. చేపలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే కారం, అలానే ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదా తీసి చింతపండు పులుసు, దాన్ని కూడా వేసుకోవాలి. అలానే కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి. ఆ తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, అలానే కొద్దిగా మసాలా కూడా వేసుకోండి. మనం టేస్ట్ని బ్యాలెన్స్ చేయడం కోసం కొంతమంది వేసుకోరు, ఆప్షనల్, కొద్దిగా బెల్లం కూడా వేసుకోండి. అలానే పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకొని కరివేపాకు, కొత్తిమీరతో ఫైనల్గా గార్నిష్ చేసుకొని అంతే.